సగటు పౌరుడు ఒక 50,000 రుణం కావాలని బ్యాంకులను అడిగితే 50,000 కొర్రీలు వేస్తారు. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF మాత్రం అవతలి వ్యక్తి ఎగ్గొడతాడని తెలిసి కూడా గతంలో ఇచ్చిన బాకీలు ఇంకా తీర్చలేదని తెలిసినా సకల మర్యాదలు చేసి అడిగినంత రుణం మంజూరు చేస్తోంది. అది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని తెలిసినా కూడా భారీ ఎత్తున రుణం మంజూరు చేసింది. ఇది అపాత్ర దానం చేయడమేనని భారత్ అంతర్జాతీయ వేదికల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత కొన్ని షరతులు విధించింది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రుణం మంజూరయ్యి నిధులు కూడా విడుదలైన తర్వాత, అందులోనూ ఎవరి వాటా వారికి వెళ్ళిపోయిన తర్వాత ఇంత ఆలస్యంగా షరతులు విధిస్తే ఆ షరతులకు విలువే ఉంటుంది? విమర్శల నుంచి తప్పించుకోవడానికేనా? కొత్త నాటకాలు ఆడుతున్న IMF పాకిస్తాన్కు అప్పు ఇవ్వడంతో విమర్శల వెల్లువ. రుణాలు క్రెడిట్ అయ్యాక షరతుల పేరిట ఊరట. భారత్ను కెలికి పాకిస్తాన్ పరువు తీసుకుంది. ఉగ్ర పాకిస్తాన్కు ఊడిగం చేస్తూ IMF బద్దనమైపోతోంది. ఒకవైపు అమెరికా, రష్యా, జపాన్ వంటి ప్రముఖ దేశాలు టెర్రరిజాన్ని అంతం చేయాలని భారత్కు మద్దతిస్తుంటే, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రం ఆ పాకిస్తాన్కు అప్పులిచ్చి మరీ టెర్రరిజాన్ని పెంచి పోషించాలని ఊతమిస్తోంది. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ POKలోని ఉగ్ర స్థావరాలకి భారత మిస్సైళ్లు చొచ్చుకెళ్లి ధ్వంసం చేస్తే, అలాంటి పాకిస్తాన్ దారికి తెచ్చుకునే మార్గాల గురించి ఆలోచించకుండా IMF మాత్రం $1 బిలియన్ బెయిలౌట్ను మంజూరు చేసింది. రుణానికి బెయిలౌట్కు తేడా ఉన్నప్పటికీ పాకిస్తాన్కు టెర్రరిజం మీద ఉండే వ్యామోహం కారణంగా IMF సూచించినట్టుగానే ఖర్చు చేస్తుందా అనేది 100% అనుమానాస్పదంగా మారింది. మరోవైపు IMF మంజూరు చేసిన రుణం గురించి తెలియగానే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆ ఆర్థిక సాయాన్ని ఖండించారు. IMF అనేది టెర్రరిస్టుల్ని పెంచి పోషించే సంస్థగా మారిందా? ఆ నిధులను పాకిస్తాన్ దేనికి వాడుకుంటుందో తెలియదా అంటూ ఘాటుగానే ప్రశ్నించారు. మరోవైపు భారత్కు రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ వంటి దేశాలు మద్దతుగా ఉండడం, భారత్ చేస్తున్న ఉగ్రపోరుకు తాము అండగా ఉంటామని చెప్పడంతో IMF మీద ఒత్తిడి పెరిగింది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న IMF పాకిస్తాన్కు మంజూరు చేసిన రుణాలను ఎలా వాడుకోవాలో చెబుతూ 11 షరతులు విధించింది. అందులో కీలకమైన 5-6 షరతులుండడం విశేషం. బెయిలౌట్ నిధుల్ని ప్రభుత్వ బడ్జెట్ ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించకూడదు. అన్ని నిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ SBP రిజర్వుల కోసం మాత్రమే వాడాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మాత్రమే వాడుకోవాలి. అలాగే సెంట్రల్ బ్యాంక్ కూడా ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదు. వచ్చే జూన్ నాటికి 17.6 ట్రిలియన్ రూపాయల బడ్జెట్ను పార్లమెంటు ఆమోదించాలి. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ విధానాల్ని అమలు చేయాలి. అలాగే జూలై నాటికి విద్యుత్ టారిఫ్లను రీబేస్ చేయాలి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి గ్యాస్ టారిఫ్లను సవరించడంతో పాటు డెట్ సర్వీస్ సర్ఛార్జీపై గరిష్ట పరిమితిని తొలగించాలి. ఇక జూలై నాటికి 5 ఏళ్లలోపు వాడిన కార్ల దిగుమతిపై ఆంక్షల్ని ఎత్తేయాలి. అలాగే $1.4 బిలియన్ మొత్తాన్ని పర్యావరణ సంబంధిత రిస్కులను తగ్గించడానికి ఉపయోగించాలి. ప్రభుత్వ ఖర్చుల కోసం కాదు. స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ రీస్ట్రక్చరింగ్, ట్యాక్స్ బేస్ విస్తరణ, ఫైనాన్షియల్ సెక్టార్ స్ట్రాటజీ పథకాన్ని 2028 నాటికి అమలు చేయాలి అనేవి ఆ షరతుల్లోని కీలకాంశాలు. భారత ఒత్తిడి మీద IMF షరతులు విధించడం బాగానే ఉన్నా, అసలు పాక్ ప్రభుత్వం ఆ షరతుల్ని పట్టించుకుంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ను ఇప్పటికే అవినీతి, లంచగొండితనం అనే సామాజిక జబ్బులు విశృంఖలంగా పీడిస్తున్నాయి. ఈ అవినీతి కూడా కింది స్థాయిలో కాకుండా టాప్ లెవెల్లోనే తీవ్రంగా ఉంది. పైగా అవినీతి నుంచి బయటపడ్డానికి పాక్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా ఇప్పటికీ చేపట్టలేదు. సంక్షోభం నుంచి గట్టెక్కే పథకాల గురించి ఆలోచించకపోగా ఉగ్రవాదానికి ఊతమివ్వడమే అన్ని పార్టీల ఏకైక లక్ష్యంగా మారింది. దీంతో ఉత్పత్తికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా అప్పుల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో IMF ఆదేశించినట్టు ఆంక్షలు గనక అమలు చేస్తే ఎలా ఉంటుందో ఓసారి అంచనా వేద్దాం. IMF షరతులలో ప్రధానంగా ప్రభుత్వ బడ్జెట్ ఫైనాన్సింగ్ లేదా సైనిక ఖర్చుల కోసం నిధులను ఉపయోగించకూడదు అనేది ప్రధానమైంది. ట్యాక్స్ సంస్కరణలు, ఎనర్జీ టారిఫ్ సర్దుబాట్లు, గవర్నెన్స్ ప్లాన్లను అమలు చేయాలనే ఆంక్షలు ఉన్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ రుణాన్ని ఆర్థిక స్థిరీకరణకు ఓ సానుకూలమైన అడుగుగా స్వాగతించడం వరకు ప్రొఫెషనల్ డైలాగ్ లాగే కనిపిస్తున్నా, పాక్ అనుసరిస్తున్న విధానపరమైన క్రమశిక్షణ చూస్తే ఆ మాటల్లో విశ్వసనీయత మాత్రం కనిపించడం లేదన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. IMF అనేది
బ్యాంకులకు వెసులుబాటు కల్పించినా బ్యాంకుల ద్వారా తీసుకోకుండా ఐఎంఎఫ్ ఎలా ఆపగలదు? ఐఎంఎఫ్ చెప్పినట్టు పాకిస్తాన్లో ఆ షరతుల అమలును పర్యవేక్షించేది ఎవరు? అసలు ఓ ఉగ్రవాది దేశంలో పర్యవేక్షణ పేరుతో వచ్చే ఏ బృందాలకైనా రక్షణ ఎంతవరకు ఉంటుందనేది ఓ టఫ్ క్వశ్చన్. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ విధించిన షరతులు పాకిస్తాన్లో నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావన్న అభిప్రాయాలు ఉన్నాయి. $1 బిలియన్ బెయిలౌట్ మంజూరు అనేది $7 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీలో భాగమేనట. ఈ వెసులుబాటు పాక్ ఆర్థిక వ్యవస్థ, దాని రాజకీయ పరిణామాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక క్రమశిక్షణ వైపు నడిపించడమే లక్ష్యంగా కనిపిస్తున్నా సైనిక ఖర్చులు లేదా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల ఒత్తిళ్లను పాక్ ఎలా అధిగమిస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇందుకు గత చరిత్రే సాక్ష్యంగా చెబుతున్నారు. గత 35 ఏళ్లలో పాకిస్తాన్ 28 ఐఎంఎఫ్ కార్యక్రమాల్లో భాగమైంది. కానీ సంస్కరణలు అమలు చేయడంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. 2021 యుఎన్ నివేదిక ప్రకారం పాక్ సైన్యం దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సమూహంగా ఉంది. దాని సైన్యమే ఆర్థిక సంస్కరణలను అడ్డుకుంటుంది అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఐఎంఎఫ్ నిధులు సెంట్రల్ బ్యాంకు రిజర్వులకు మాత్రమే పరిమితం కావడంతో ప్రభుత్వ ఖర్చుల కోసం నిధుల్లేక ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. 2025-26లో రక్షణ బడ్జెట్ $2.414 ట్రిలియన్ ఉంది. అది ఇప్పుడు $2.5 ట్రిలియన్ మించొచ్చని అంటున్నారు. ఇలా మీద పడే ఖర్చులు ఐఎంఎఫ్ ఆంక్షల్ని లైట్ తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. మరోవైపు 1965 ఇండో-పాక్ యుద్ధం సమయంలో ఐఎంఎఫ్ నుంచి పరోక్షంగా రుణాలందుకుంది పాక్. స్టాండ్ బై అరేంజ్మెంట్స్ అంటే చిల్లర ఖర్చుల పద్దు కింద రుణాలు అందుకుంది. 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో కూడా ఐఎంఎఫ్ నేరుగా రుణాలు ఇవ్వలేదు. అప్పుడు పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. బంగ్లాదేశ్ విభజన తర్వాత 1972లో $100 మిలియన్ చిల్లర ఖర్చుల పద్దు కింద రుణాలుగా మంజూరు చేసింది ఐఎంఎఫ్. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత కూడా $1.3 బిలియన్ ఎక్స్టెండెడ్ క్రెడిట్ ఫెసిలిటీని స్టాండ్ బై అరేంజ్మెంట్ కిందనే అందుకుందట. ఈ రుణాలు యుద్ధానికి సంబంధించినవి కాక ఆర్థిక స్థిరీకరణ కోసం ఉద్దేశించబడ్డాయి. కానీ పాక్ మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదానికి ఆయుధాల సేకరణకే వాడుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే భారత్ ఈ నిధుల దుర్వినియోగం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్ని అనుభవాలు ఉన్నప్పటికీ పాక్ ఉగ్రవాదానికి ఆయువు పట్టు అని తెలిసి కూడా ఐఎంఎఫ్ అనే అంతర్జాతీయ సంస్థ నిధులు సమకూర్చడం సరైందేనా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంటే ఐఎంఎఫ్ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్టు భారత్ లాంటి లేటెస్ట్ సూపర్ పవర్ కంట్రీస్ మరికొన్ని కూడా ఉపసంహరించుకోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి అలాంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు అమలు కావడం అంత ఈజీయేనా?